తెలంగాణ పాలనా కేంద్రమైన సచివాలయం దగ్గర వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. సెక్రటేరియట్ దగ్గర మీడియా పాయింట్, క్యాంటీన్, విజిటర్స్ పాస్ లాంజ్ లో కుక్కల బెడద సందర్శకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పనులపై అటువైపుగా వస్తున్న వారిని వెంబడిస్తున్నాయి. నిన్న సాయంత్రం వీధి కుక్కలు ముగ్గురిని కరిచాయి. జీహెచ్ఎంసీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో నిత్యం అధికారులు తిరుగుతున్నా కుక్కల బెడదను నివారించడం లేదు. మనుషుల ప్రాణాలు పోతున్నా గ్రేటర్ అధికారులు పట్టించుకోవడం లేదని సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పాలనా కేంద్రమైన సచివాలయం దగ్గర వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. సెక్రటేరియట్ దగ్గర మీడియా పాయింట్, క్యాంటీన్, విజిటర్స్ పాస్ లాంజ్ లో కుక్కల బెడద సందర్శకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిరణ్ అందిస్తున్నారు. కిరణ్, చెప్పండి, మరి సచివాలయం దగ్గర కుక్కలు స్వైర విహారం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని కంప్లైంట్స్ వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మూల్య ఇప్పటికే తెలంగాణ సచివాలయం చుట్టుపక్కల పూర్తిగా కుక్కలు స్వైర విహారం చేస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గత 10-15 రోజుల నుంచి కూడా ఇటు ఏదైతే పాస్ కౌంటర్ కావచ్చు, క్యాంటీన్ వైపు కావచ్చు, అంతేకాకుండా ఉన్నటువంటి ఐఎన్ఆర్ డిపార్ట్మెంట్, ఇటు మీడియా లాంచ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 4 నుంచి 5 కుక్కలు ఇక్కడే స్వైర విహారం చేస్తున్నాయి. నిత్యం వచ్చిపోయేటువంటి వాహనాలను వెంబడిస్తూ ద్విచక్ర వాహన వాహనాలను టార్గెట్ చేస్తూ ఏదైతే కరుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. నిన్న కూడా 3 వాహనదారుల పైన కూడా కుక్కలు విరుచుకుపడ్డాయి. వాళ్ళు కూడా గాయాల పాలైనటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కుక్కలు ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం అధికారులు వీటికి సంబంధించి కనీసం పట్టుకునేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. నగర వ్యాప్తంగా కూడా అనేక మందిపై పూర్తిగా ఆ కుక్కల దాడుల్లో అనేక మంది గాయాల పాలవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా ఆ సచివాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కుక్కలు ఉన్నటువంటి నేపథ్యంలో అది జీహెచ్ఎంసీ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ పాలనా కేంద్రమైనటువంటి సచివాలయం వద్ద ఈ పరిస్థితి దాపురించడంతో కూతవేటు దూరంలోనే జీహెచ్ఎంసీ ఉంది. అయినప్పటికీ కూడా అధికారులు కనీసం వీటిని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కుక్కలు దాడుల్లో కూడా చాలా మంది దాడుల్లో గాయాల పాలైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఏదైతే ఈ కుక్కలను పట్టుకొని వెంటనే వాటికి చికిత్సలు చేయాలంటూ కూడా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కోరుతా ఉన్నారు. ప్రధానంగా నిన్న 3కి గాయాలైనటువంటి నేపథ్యంలో తీవ్ర గాయాలయ్యాయి. వారు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.